హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం కె సాహస్ కుమార్ విశ్లేషణను ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం. ఇక వినండి. ప్రారంధం అంటే గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలో మనం అనుభవించవలసింది. అది విధి లేదా అదృష్టం అని అంటారు. మరి అదే భాగ్యం కూడా అనుకోవచ్చేమో. మరి ఇక ప్రారంభం అంటే ఏదైనా ఒక పనిని, విషయాన్ని, కార్యక్రమాన్ని ఆరంభించటం అని అర్థం. మరి ఇక్కడ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం మరి వాటి వెనుక ఏమిటి అనేది మనం పరిశీలిస్తే మన చుట్టూ జరిగే వింతలు, విశేషాలు, పొలిటికల్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకునే మన కానమూకు కథావచనం శ్రోతలకు ఈ ఎపిసోడ్ స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ను కుదిపేస్తున్న ఒక సరికొత్త ట్రెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశంలో పెద్ద రాజకీయ పార్టీలకు కూడా చెమటలు పట్టిస్తూ కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక వింతైన, విశేషమైన పార్టీ అది సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం అనేటువంటి ఈ విషయాన్ని ఇక కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక వింతైన పార్టీ గురించి మనం తెలుసుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపి. అసలు బొద్దింకల పేరుతో పార్టీ ఏంటి? దీని వెనక ఉన్న కథాక్రమం పెట్టేదంటే ఇది నిజంగానే జెన్జీ, అదే యువత కోసం పుట్టిందా? మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాలన్నీ మనం స్పష్టంగా పరిశీలిస్తే అసలు ఈ ఉద్యమం ఎలా మొదలైంది? ముందుగా ఈ బొద్దింకల పార్టీ, కాక్రోచ్ పార్టీ, సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ, ఈ కథ ఎక్కడ మొదలైందో మనం వింటే దీనికి కారణం మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ. కోర్టు విచారణ సందర్భంగా దేశ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఉపాధి లేని, ఉద్యోగాలు దొరకని కొందరు యువకులు సోషల్ మీడియాలో, అలాగనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాంట్లో యాక్టివిస్టులుగా ఈ వ్యవస్థలపై అటాక్ చేస్తున్నారని అంటూ వారిని సమాజంలో బొద్దింకలు, కాక్రోచెస్ మరియు పరాన్నజీవులు, పారసైట్స్ అని చెప్తూ పోల్చారు ఆయన. సహజంగానే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోని యువతకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఉద్యోగాలు ఇవ్వకపోగా మమ్మల్ని బొద్దింకలు అంటారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆ కోపం, ఆ ఆవేదన నుంచే ఒక వినూత్నమైన డిజిటల్ రెవల్యూషన్ మొదలైంది. అదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఎవరు దీనికి ఆ పేరు పెట్టారు? దీని వెనక ఉన్నది ఎవరు అని పరిశీలిస్తే, సరే, ఈ పేరు పెట్టి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దీని వెనక నడిపిస్తున్నది ఎవరు? ఆయన పేరే అభిజిత్ దిప్కే. ఈయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 30 ఏళ్ల యువకుడు. ఈయన గతంలో జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ దానికి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా కూడా పనిచేశారు.
ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుకొని జాబ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు ఆయన. న్యాయమూర్తి గారి ఆ రిమార్కబుల్ కామెంట్స్ చూడగానే అభిజిత్కి ఒక ఐడియా వచ్చింది. వ్యవస్థ మనల్ని బొద్దింకలంది కదా, అయితే బొద్దింకలంతా ఒకటైతే ఎలా ఉంటుంది అని ఆలోచించి సరదాగా సెటైరికల్గా మే 16న 2026 మే 16 కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ .org అనే వెబ్సైట్ కూడా పెట్టారు. దీని స్లోగన్ ఏంటో తెలుసా? వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, అంటే సోమరిపోతులు మరియు నిరుద్యోగుల గొంతుక అనట. ఈ పార్టీలో చేరటానికి అర్హతలు కూడా పెట్టారు. ఏమిటా అర్హతలంటే నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండాలి, ఇక ప్రొఫెషనల్గా వ్యవస్థలపై అరిచే ర్యాంట్ చేసే సత్తా ఉండాలి. ఇదంతా ఒక జోక్గా, ఒక క్యారికేచర్గా స్టార్ట్ అయింది. కానీ కట్ చేస్తే కేవలం 3-4 రోజుల్లోనే ఈ డిజిటల్ పార్టీ ఇన్స్టాగ్రామ్లో మరి ఇప్పటికైతే నేటికి చూస్తే మరి ఇన్స్టాగ్రామ్లో ఈ రాజకీయ పార్టీ డిజిటల్ పార్టీ ఏదైతే CJP అంటున్నారో దాన్ని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కాక్రోచ్ జనతా పార్టీకి ఎట్ ది రేట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ 2 crores ప్లస్ ఉంది, అంటే 20 మిలియన్ల పైన. అదే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1,33,00,000 ఫాలోయర్స్ ఉన్నారు, అంటే 13.3 మిలియన్స్ INCకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఉంటే, ఇక 3వ స్థానంగా భారతీయ జనతా పార్టీ BJPకి 87 లక్షలు, అంటే 8.7 మిలియన్స్. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి అయితే 20 లక్షలు, అంటే 2 మిలియన్లు. ఇలా ఉందండి. అసలు మరి ఈ వ్యవహారంలో ఇలా కొనసాగటానికి అసలు జెన్జీ అంటే ఎవరు? జెన్జీ అనేది జనరేషన్ జెడ్. జెన్జీకి సంక్షిప్త రూపం జెడ్, జనరేషన్ జెడ్కి సంక్షిప్త రూపం జెన్జీ. ఇక మిలీనియల్స్ అంటే జెన్వై, జనరేషన్ వై, తర్వాత జనరేషన్ ఆల్ఫా. ఇలా వీళ్ళకి తరాలని జెన్జీ అని పిలుస్తారన్నమాట. ఈ జెన్జీ తరాన్ని, ఈ తరం వారి ప్రత్యేకత ఏంటంటే వీరంతా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పూర్తిగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ యుగంలోనే పుట్టి పెరిగారు. అందుకే వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు. సాంకేతికతను వాడటంలో, సామాజిక మార్పులపై స్పందించడంలో, అలాగనే ఆన్లైన్ ట్రెండ్స్, మీమ్స్, రీల్స్ వంటివి సృష్టించడంలో ఈ జెన్జీ, ఈ తరం చాలా భిన్నంగా మరియు వేగంగా ఉంటుంది. మరి ఏ సంవత్సరాల్లో పుట్టిన వారిని జెన్జీ అంటారంటే, సాధారణంగా జనాభా శాస్త్రవేత్తలు మరియు పరిశోధనా సంస్థలు వాటి ద్వారా ప్రముఖ PEW రీసెర్చ్ సెంటర్ ప్రకారం 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని జెన్జీగా పరిగణిస్తారు. ఇక 2026 నాటికి ఈ తరం వారి వయస్సు సుమారు 14 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య ఉంటుంది. మరి ఈ పేరును ఎవరు పెట్టారు? హూ కాయిన్డ్ ది నేమ్? ఈ తరానికి ఒక నిర్దిష్ట వ్యక్తి మాత్రమే పేరు పెట్టలేదు. కానీ జెన్జీ అనే పదాన్ని మొదటగా అడ్వర్టైజింగ్ మరియు మార్కెటింగ్ రంగానికి చెందిన నిపుణులు ఉపయోగించడం ప్రారంభించారు. పూర్వపు తరాలైన జనరేషన్ ఎక్స్, జెనెక్స్, అట్లానే జనరేషన్ వై, జెన్వై, మిలీనియల్స్, ఇలా సిరీస్ కొనసాగింపుగా ఆల్ఫాబెట్ ఆర్డర్లో దీనికి జెన్జీ అని పేరు పెట్టారు. 2000 దశకం ఆ మధ్యంలో బ్రాండ్స్ మరియు మార్కెట్ రీసెర్చ్ సంస్థలు భవిష్యత్తు వినియోగదారులను, అదే కన్జ్యూమర్స్ను వర్గీకరించడానికి ఈ పదాన్ని విస్తృతంగా వాడటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిందనుకోండి. ఇక మనం విషయానికి వస్తే ఈ తరాల్లో మనం ఆధునిక తరాలకు ఒక గైడ్ అనేది మనం
పరిశీలిస్తే దీంట్లో ద సైలెంట్ జనరేషన్ అనే ఒకటి తరం, బేబీ బూమర్స్ అనేది ఒక తరం, జనరేషన్ ఎక్స్ అనేది ఒక తరం, మిలీనియల్స్ అనేది ఒక తరం, జనరేషన్ జెడ్ అనేది ఒక తరం, జనరేషన్ ఆల్ఫా అనేది మరో తరం అన్నమాట. మరి వీటినే మనం ఇంకొద్దిగా లోతులకు వెళ్ళి పరిశీలిస్తే ద సైలెంట్ జనరేషన్ అనేది అది దాదాపు మన దేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టినటువంటి 1928 నుంచి 1945 సంవత్సరాల మధ్య, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి కాలం కష్టపడి పనిచేసే ఆ తరాన్నే మనం ద సైలెంట్ జనరేషన్ అని వారికి ఆ గౌరవించే పరిస్థితి ద సైలెంట్ జనరేషన్ని. ఇక తర్వాత బేబీ బూమర్స్, వీరెవరయ్యా అంటే 1946 నుంచి 1964 మధ్య పుట్టినటువంటి తరం. వీరంతా ఆశావాదం, సామాజిక మార్పు, పనిలో నిమగ్నమైన ఈ తరం బేబీ బూమర్స్ అంటారట. ఇక జనరేషన్ ఎక్స్ వీళ్ళెవరయ్యా అంటే 1965 నుంచి 1980 ఆ దశకం దాకా పుట్టినటువంటి ఆ తరం. వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, వర్క్ లైఫు ఇలా కలగలిపి ఉంటాయి. వాళ్ళకి సందేహాస్పదమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది. సాంకేతికతను కూడా స్వీకరించే తరంగా మారారు వాళ్ళు. ఇక తర్వాత మిలీనియల్స్, దాన్నే జెన్ వై అన్నారు. ఆ తరం ఎవరంటే 1981 నుంచి 1996 వరకు పుట్టిన తరం వాళ్ళు. వీళ్ళకి కొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం, కొలాబరేటివ్ విలువలను పాటించే లక్షణం, ఆకాంక్షలు కలిగినటువంటి వాళ్ళుగా మనం ఆ మిలీనియల్స్ తరం 1981 నుంచి 1996 వరకు పుట్టిన తరాన్ని. ఇక అదే ఇప్పుడు లేటెస్ట్ మనం అనుకునేటువంటి జెన్జీ, అదే జెన్ జెడ్, జనరేషన్ జెడ్, అదే జెన్జీ అంటున్నాం. వాళ్ళు ఎవరయ్యా అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టినటువంటి తరం. వీళ్ళకి డిజిటల్, వీళ్ళంతా కూడా పాలిస్తున్నటువంటి వాళ్ళు డిజిటల్ యుగాన్ని, సోషల్లీ కాన్షియస్గా ఉండేటువంటి తరం వీళ్ళంతా కూడా. మరి ఇక లేటెస్ట్ ఏంటయ్యా అంటే జనరేషన్ ఆల్ఫా అంట. వీళ్ళు 2013 నుంచి 2025 మధ్య పుట్టినటువంటి వారన్నట్లుగా అంచనా వేయబడి, ఇలా ఇదంతా కూడా ఒక తరాల మధ్య విభజనగా ఆధునిక తరాలకు ఒక గైడ్గా పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో మనం ఈనాటి ఈ అంశంలో ప్రధానంగా మనం అనుకుంటున్నటువంటి ఈ జెన్జెడ్ క్రియేట్ చేయబడినటువంటి ఈ సిజేపి అనేటువంటి పార్టీ, ఈ లక్షణం, ఇదంతా కూడా మరి దాని క్రమాన్ని మనం అర్థం చేసుకోవటానికి, ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పడానికి, అర్థం కావటానికి చేసుకుంటూ వచ్చాము. ఇక ఏమిటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ జెన్జెడ్ వాళ్ళే ఈ సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం లేక ప్రారంభం, ఏది అర్థం చేసుకుంటే ఆ విధంగా మీరు, ఇది నేటి యువత అనే దానికి ప్రతీక జెన్జీ. తమ నిరసనను పాత పద్ధతుల్లో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయటం కంటే మీమ్స్, రీల్స్ మరియు పొలిటికల్ సెటైర్, రాజకీయ వ్యంగ్యం ద్వారా చూపించడానికి ఇష్టపడుతున్నారు. ఆ క్రమంలోనే మొన్న జరిగిన ఎలక్షన్స్ మద్రాస్ క్రమంలో వీరి పాత్ర చెప్పుకోదగినదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము. వచ్చినటువంటి ఆ వివరణలు కూడా మనకు అవే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇక యువతలో ఉన్న నిరుద్యోగ సమస్య, భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, అలాగనే వ్యవస్థలపై ఉన్న అసంతృప్తి, ఈ సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ, దాని ద్వారా మరి ఆ అసంతృప్తి, ఆందోళన, వీటిని మీమ్ రూపంలో బయటకు తీసింది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ యువత దీనికి కనెక్ట్ అయిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ వంటి రాజకీయ నాయకులు కూడా మేము కూడా ఇందులో చేరుతాం, మాకు అర్హత ఉందా అంటూ ట్వీట్లు చేసేలా
ఈ మూమెంట్ క్రేజ్ సంపాదించుకుంది. మరి ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆ మేనిఫెస్టో ఏంటి, దాని పర్యవసానం ఏమిటి అనేది మనం పరిశీలిస్తే ఇది కేవలం జోక్ మాత్రమే కాదు, ప్రాంక్ అంతకన్నా కాదు. ఈ పార్టీ ఒక ఫన్నీ కానీ చాలా పదునైన 5 పాయింట్స్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అదేమిటంటే రిటైర్ అయ్యాక ఏ చీఫ్ జస్టిస్ కూడా రాజ్యసభ సీటు వంటి ప్రభుత్వ పదవులు ఇవ్వకూడదు, భవిష్యత్తులో జడ్జిమెంట్లు నిష్పక్షపాతంగా ఉండటానికి ఉపకరిస్తుందనేటువంటి ఈ మేనిఫెస్టో అంశం. ఇక పార్టీలు మారే ఎమ్మెల్యేలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇక మూడవ అంశం పార్లమెంట్లో సీట్లు పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇక మరో అంశం సిబిఎస్ఈ ఎగ్జామ్ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలి. దానిని దోపిడీగా వివరించారు వాళ్ళు. ఇక నీట్, సరే మొన్న నీట్ ఎగ్జామ్ ఆ వివాదంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చెయ్యాలి. ఇవండి వాళ్ళు ఆ విధంగా మేనిఫెస్టో తయారు చేశారు. మరి దీని పర్యవసానం అంటే దాని ప్రభావం, ఇంపాక్ట్ ఏమిటి అంటే ఈ ఉద్యమం ఎంత వేగంగా దూసుకెళ్ళిందంటే సోషల్ మీడియాలో వస్తున్న భారీ ఆగ్రహాన్ని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా స్పందించి నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను నిరుద్యోగ యువత మొత్తాన్ని ఉద్దేశించి అనలేదు అని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే వ్యవస్థలు మనల్ని కౌంట్ చేయటం మర్చిపోయినప్పుడు యువత తలుచుకుంటే ఎలాంటి డిజిటల్ విప్లవం సృష్టించగలరో ఈ మూమెంట్ నిరూపించింది. బొద్దింకల ప్రత్యేకత ఏంటంటే అవి ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకొని బ్రతుకుతాయి. మనం చూస్తూనే ఉంటాం మన వంటింట్లో. అలాగనే ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉండి ఆస్కారం ఉండే చోట ఈ బొద్దింకలు పుట్టుకొస్తాయి. అలాంటి ప్రత్యేకత ఏంటే అవి ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకొని బ్రతుకుతాయి అనేది నిరూపిస్తాయి. ఇప్పుడు ఈ యువత కూడా మేము వ్యవస్థను కదిలించే బొద్దింకలం అంటూ ముందుకు సాగుతున్నారు. ఇది అధికారికంగా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీగా మారుతుందా లేదా కేవలం ఒక డిజిటల్ ప్రొటెస్ట్గా మిగిలిపోతుందా అనేది మరి కాలమే నిర్ణయించాలి. కాకపోతే చర్చలు ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దాని ప్రారంభం మీద చర్చోపచర్చలు దేశవ్యాప్తంగా అలాగనే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు ఉన్న చోట కూడా దీని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సో ఇది ప్రపంచం ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్న పూర్తి కథ అది. ఒక చిన్న కామెంటు ఎంత పెద్ద డిజిటల్ విప్లవానికి దారి తీసిందో చూశారుగా. డిజిటల్ రెవల్యూషన్. ఈ వినూత్న నిరసనపై మన అభిప్రాయం ఏంటో మనం ఎవరికి వారం చూసుకుంటూ పోతే మరి ఇందాక మీకు చెప్పినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఎట్ ది రేట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ 2 crores ప్లస్ అంటే 20 million ఫాలోయర్స్. అలాగనే కంపారిటివ్గా చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1,33,00,000 ఫాలోయర్స్. సరే అధికార పార్టీ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి 87 లక్షలు అంటే 8.7 million ఫాలోయర్స్. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ దానికి 20 లక్షలు అంటే 2 million ఫాలోయర్స్. ఏది ఈ సోషల్ మీడియా ఖాతాల్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్గా ఉన్నటువంటి ఆ ప్రభంజనం అదనమాట. మరి ఇందాక మనం వీటన్నిటిని గురించి పరిశీలిస్తూ మనం ఇవన్నీ చెప్పుకున్నటువంటి ఆ తరాలు ఏ సంవత్సరాల్లో పుట్టిన వారిని ఏ తరాల వారిగా విభజించారనేది మనకి తెలియాల్సిన అంశంగా ఇందాక వివరించుకున్నట్లు సాధారణంగా జనాభా శాస్త్రవేత్తలు
మరియు పరిశోధనా సంస్థలు, ముఖ్యంగా పిఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఆ వివరాలని మనం ఇవ్వటం చేసాము. ఏది ఏమైనా కూడా ఈ అంశాలన్నీ కూడా మనం ఇవన్నీ ఈ జనరేషన్ జెడ్ జనరేషన్ ముఖ్యాంశాలు 4. వీళ్ళని మనం క్రియేటివిటీ అండ్ ట్రెండ్స్, వీరు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, రీల్స్, షార్ట్స్ ద్వారా ట్రెండ్స్ సృష్టిస్తూ సరికొత్త మీమ్స్, అలాగనే సరికొత్త స్లాంగ్స్తో తమదైన శైలిలో కమ్యూనికేట్ చేస్తారు. వీరికి స్వతంత్ర ఆలోచనలు, ఉద్యోగాల కంటే స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్, అలాగనే క్రియేటివ్ రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ కెరీర్లో వినూత్నంగా దూసుకుపోతున్నారు. మార్పు కోరుకునే మనస్తత్వం, మానసిక ఆరోగ్యమే మరి మెంటల్ హెల్త్, అలాగనే సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ, అలాగనే పర్యావరణ పరిరక్షణ, మన చుట్టూ ఉండే ఎన్వైరాన్మెంట్ని కాపాడుకోవటం అనేటువంటి విషయాలన్నీ వీరు చాలా అవగాహనతో స్పష్టమైన గళాన్ని వినిపిస్తున్న జనరేషన్ జెన్జీ వాళ్ళ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం. మరి ఇది దేనికి ప్రారంభం? నేటి వ్యవస్థలో ఉండేటువంటి అవలక్షణాలు కలిగినటువంటి పార్టీలకు ఇది ప్రారంభమే అనుకోవాలి. మరి అందుకే ఇందాక చెప్పుకున్నట్టు ప్రారంధం అంటే కొని తెచ్చుకున్నటువంటిది. గత జన్మలో చేసిన కర్మల ఫలితం ఈ జన్మలో మనం అనుభవించవలసిన విధి లేదా అదృష్టం అని చెప్పుకుంటే, మరి ఈనాడు పాలక పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఏది ఏమైనా కూడా వారి ప్రారంధం రీత్యా ఇలా జెన్జీ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం, అది ప్రారంధంగా మరి నేటి పార్టీలు భావిస్తే ఇక రాబోయే కాలమే నిర్ణయిస్తుంది ఏది ఏమిటి అనేటువంటిది. ఇదండి అంశం. సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభం, మరి ప్రారంధం నేటి తరం పార్టీలకు, ప్రాచుర్యంలో ఉండేటువంటి పార్టీలకు ఏమిటో అనేది మీరే అర్థం చేసుకోవాలంటూ కె సాహస్ కుమార్ విశ్లేషించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. మీరు ఆలోచించండి. ధన్యవాదాలు.